Hello everyone, my name is Sairam Sampatrao. Welcome to this NCERT session. First of all, let me congratulate those people who already joined NCERT Foundation course అండి. NCERT Foundation course join అయిన వాళ్ళందరికీ నిజంగా కంగ్రాచులేట్ చేయాలనుకుంటున్నాను బికాస్ యూ గైస్ ఆర్ గోయింగ్ టు లెర్న్ ద కాన్సెప్ట్స్ ఫ్రమ్ బేసిక్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి బేసిక్స్ నుంచి డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ మీరు నేర్చుకోబోతున్నారు. ఎందుకంటే వర్డ్ టు వర్డ్ డీటెయిల్డ్గా విత్ ఎమోషన్తో విత్ షియర్ ప్యాషన్తో చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి నాలెడ్జ్ అనేటటువంటిది మీ బ్లడ్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. In this process you will enjoy knowing different aspects, different basics, background తెలుసుకోవడానికి మీరు నిజంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఐఎమ్ ప్రతి ష్యూర్, ట్రస్ట్ మీ, విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ అండ్ బేసిక్స్ మీకు ప్రతి రిఫరెన్స్ బుక్ చాలా చాలా ఈజీగా అర్థమవుతుంది, డీటెయిల్డ్గా అర్థమవుతుంది. ఈవెన్ ద వెరీ ఫౌండేషన్స్ కూడా మీకు అర్థం అవడం అనేది జరుగుతుంది. సో చక్కగా క్లాసెస్ అనేవి ఇలాగే ఫాలో అవుతూ ఉండండి. ఇంకా ఎవరైనా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ తీసుకోలేదా? తప్పకుండా తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి అమ్మా. సంక్రాంతి స్పెషల్ ఫీజ్ కూడా ఉండడం అనేది జరిగింది. యూపీఎస్సీ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఇప్పుడు జస్ట్ 12,000 మాత్రమే, 12,000 రూపాయలకే మీకు వస్తుంది. మళ్ళీ ఫీజు తగ్గకపోవచ్చు. సో ఈ లోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ ఫీజు కూడా మీకు 15th January వరకు అందుబాటులో ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద క్లాసెస్ నేను సురేష్ సరే డీటెయిల్డ్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో మీకు చక్కగా వర్డ్ టు వర్డ్ డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ మీకు చెప్పడం అనేది జరుగుతుందమ్మా. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, బేసిక్స్ ఫౌండేషన్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీ ప్రిపరేషన్ అంత చక్కగా జరుగుతుంది. సో అందుకోసమని మళ్ళీ మీకు చెప్తున్నాను, జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఇన్స్టాల్మెంట్స్లో కూడా పే చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇన్స్టాల్మెంట్లో పే చేయాలనుకుంటే ఫీజు 15,000 రూపీస్ అవుతుంది. 5,000 చొప్పున 3 ఇన్స్టాల్మెంట్లో కూడా మీరు కట్టుకోవచ్చు. అన్ని కోర్సెస్ మీద మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉండడం అనేది జరుగుతుంది మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని కోర్సెస్ మీద. సో ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ మీద కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. జాయిన్ అవ్వాలనుకుంటే ఇది నెంబర్ 7893899553. ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేయండి. మేడం నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? మరి మన క్లాస్లోకి వెళ్ళిపోదాం, వినండి. చూడండి నాన్న. సో ఫ్రమ్ టుడే వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ ఎ వెరీ డిసైసివ్ ఫేజ్ ఆఫ్ హిస్టరీ అండి. మనం ఎన్సీఆర్టీస్ ద్వారా హిస్టరీ ఏదైతే నేర్చుకుంటున్నామో ఇప్పటి వరకు మనం నేర్చుకున్నదంతా ఒకటైతే, ఇక్కడ నుంచి మనం వరల్డ్ హిస్టరీ అండ్ దాంతోపాటు ప్రెజెంట్ వరల్డ్ జియోపాలిటిక్స్, గ్లోబల్ జియోపాలిటిక్స్ గురించి మనం ఇక్కడ నుంచి నేర్చుకోబోతున్నాం యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ హిస్టరీ. సో వరల్డ్ జియోపాలిటిక్స్ గురించి అండ్ దాంతోపాటు వరల్డ్ హిస్టరీలో జరిగినటువంటి ఈవెంట్స్ మనం పూర్తిగా కాంప్రహెన్సివ్గా కూలంకషంగా అర్థం చేసుకోవడం వల్ల మీకు ప్రెజెంట్ జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా చాలా చాలా పట్టు అనేది రావడం అనేది జరుగుతుంది. మీకు చాలా బేసిక్స్ అనేవి కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఫోకస్డ్గా ఇక్కడ నుంచి జాగ్రత్తగా మీరు వినాలి. నేను పూర్తి ఎఫర్ట్స్తో దీస్ క్లాసెస్ అనేవి చెప్తాను. వీలైనంత ఇంట్రెస్టింగ్గా మనం చెప్పుకుందాం. ఒక్కొక్క వీడియో మీరు కంప్లీట్ చేస్తున్న కొద్దీ మీ మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి. మీరు ప్రపంచాన్ని చూసేటటువంటి విధానం కూడా మారుతుంది, నాది హామీ. సో జాగ్రత్తగా ఫోకస్డ్గా మీరు వినడం అలవాటు చేసుకోండి. రైట్ మరి. సో దిస్ పర్టిక్యులర్ ఎన్సీఆర్టీ 9th క్లాస్ హిస్టరీ, దట్ ఈస్ ఇండియా అండ్ ద కాంటెంపరీ వరల్డ్ పార్ట్ 1 సెక్షన్ 1 ఏదైతే ఉందో దీనిలో మీరు ఏం చదువుకుంటారు, వాట్ ఆర్ ద ఈవెంట్స్ అండ్ ప్రాసెస్ దట్ యు లెర్న్ హియర్, కాస్త ఇంట్రడక్షన్ అనేది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం, వినండి. సో ఈ సెక్షన్ 1లో యూ విల్ రీడ్ అబౌట్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్. సో ప్రెజెంట్ ఉన్నటువంటి మోడర్న్ వరల్డ్ ఏదైతే ఉంటుందో, ప్రెజెంట్ ఉన్నటువంటి ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడి నుంచి ఏర్పడ్డాయంటే ఫ్రెంచ్ విప్లవం నుంచి ఏర్పడడం అనేది జరిగింది. సో ఫ్రెంచ్ రెవల్యూషన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఈవెంట్ దట్ హ్యాపెండ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ వరల్డ్ హిస్టరీలో జరిగినటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ ఫ్రెంచ్ విప్లవం అని ఎందుకు అంటాము. సో ఎటువంటి చేంజెస్ని ఇది మోడర్న్ వరల్డ్కి తీసుకురావడం అనేది జరిగిందో చూద్దాం. అండ్ ద రష్యన్ విప్లవం ఏదైతే ఉంటుందో అది కూడా, దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇట్ వాస్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషలిజం. ఈ సోషలిజం అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి, మీరు అసలు కంగారు పడక్కర్లేదు. అండ్ ద రైజ్ ఆఫ్ నాజీయిజం. సో జర్మనీలో నాజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా రైజ్ అయ్యారు, వాళ్ళు ఎలా ఎదిగారు అనేటటువంటి విషయం ఏదైతే ఉంటుందో అది కూడా మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఇన్ డిఫరెంట్ వేస్ ఆల్ దీస్ ఈవెంట్స్ వర్ ఇంపార్టెంట్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ మోడర్న్ వరల్డ్. చెప్పాను కదా, మోడర్నిటీ ఏదైతే ఉంటుందో, నవీనత్వం ఏదైతే ఉంటుందో, నూతనత్వం ఏదైతే ఉంటుందో అది ఏర్పడడానికి ఆల్ దీస్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో చాలా చాలా కంట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది. మిడివల్ యూరప్ చూస్తే, మిడివల్ యూరప్ లో
ఫ్యూడలిజం అనేటటువంటిది ఉండేది, భూస్వామ్య వ్యవస్థ అని చెప్పి అనడం అనేది జరిగేది. సో భూమి కొందరి చేతుల్లో, ఇట్ ఈస్ ఎన్ ఎర్లీ ఫార్మ్ ఆఫ్ క్యాపిటలిజం. సో భూమి కొందరి చేతుల్లో ఉండడం అనేది జరిగింది. సో దీస్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రైట్స్ కూడా లేనటువంటి పరిస్థితి. సో ఆ సమయంలో ఎప్పుడైతే మోడర్నిటీ అనేది రావడం అనేది జరిగిందో, నవీనత్వం రావడం అనేది జరిగిందో, ఇట్ బ్రాట్ మెనీ ఛాలెంజెస్. సో చాలా చాలా సవాళ్ళను తీసుకురావడం అనేది జరిగింది. ఆ సవాళ్ళు అనేటటువంటివి ఎదుర్కొనేటటువంటి ప్రయత్నంలోనే ప్రెజెంట్ మోడర్న్ వరల్డ్ అండ్ ప్రెజెంట్ సిస్టమ్స్ ఆఫ్ గవర్నెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏర్పడడం అనేది జరిగింది. ఓకేనా, వినండి. చాప్టర్ 1 ఈజ్ ఆన్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్. ఫస్ట్ చాప్టర్ లో మనం ఏం మాట్లాడుకుంటున్నాం? ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి మాట్లాడుకుంటాం. టుడే వీ ఆఫెన్ టేక్ ద ఐడియాస్ ఆఫ్ లిబర్టీ, ఫ్రీడమ్, ఈక్వాలిటీ ఫర్ గ్రాంటెడ్. సో ఇప్పుడు మనం లిబర్టీ అంటే స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఏదైతే ఉంటుందో అన్న స్వేచ్ఛే, ఈక్వాలిటీ అంటే ఏంటి? సమానత్వం. సో ఎప్పుడైనా మీరు పంజరంలో ఉన్నటువంటి చిలకను చూసారా? దానికి ఏమైనా స్వేచ్ఛ ఉంటుందా? పాపం అక్కడే ఆ చిన్న ప్లేస్ లోనే అది బతకాల్సి రావడం అనేది జరుగుతుంది. బట్ ఇట్ ఆల్వేస్ క్రేవ్స్ ఫర్ నేచర్. ఆకాశాన్ని చూసి నేను కూడా మిగిలిన పక్షుల్లా ఎగరాలి, నేను కూడా స్వేచ్ఛగా గెట్ ఇన్ టు ద వైల్డ్, అడవుల్లో హాయిగా తిరుగుతూ ఉండాలి, నాకు ఇష్టం వచ్చిన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను విజిట్ చేయాలి, మబ్బుల పైన ఎగరాలని చెప్పి అనుకుంటుంది. కానీ ఆ పంజరం ఏదైతే ఉంటుందో ఆ పంజరం అడ్డుకట్ట వేస్తుంది, అవునా, అడ్డుగా నిలిచిపోతుంది దాని యొక్క ఫ్రీడమ్ కి. అప్పుడు కూడా ద సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్, దట్ ఈజ్ మొనార్కీ ఏదైతే ఉంటుందో, రాచరిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది ఇట్ డినైడ్ సమ్ స్పెషల్ ప్రివిలేజెస్ టు ద పీపుల్. ప్రజలకి కావాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని డినై చేయడం అనేటటువంటిది జరిగింది. ప్రజలు సబ్జెక్ట్స్ గా చూడబడ్డం అనేది జరిగింది. రాజు యొక్క సబ్జెక్ట్స్ గా అంటే ద సబార్డినేట్స్ గా, కింగ్ ఈజ్ ద సుపీరియర్ పవర్ హు కంట్రోల్స్ దీస్ పీపుల్ అనే విధంగా చూడబడ్డం అనేది జరిగింది. దెర్ ఈస్ నో ఈక్వాలిటీ, సమానత్వం అనేటటువంటిది, స్వేచ్ఛ అనేటటువంటిది, సౌభ్రాతృత్వం అనేటటువంటిది ఒకప్పుడు ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ వరల్డ్ వీటి మీద బిల్డ్ అవ్వడం అనేది జరిగింది. మీరు గమనిస్తే మన ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో కూడా ఈ లిబర్టీ, ఈక్వాలిటీ అనేటటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో, ఫ్రెటర్నిటీ అనేటటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవి చూస్తాం. అండ్ వి ఆల్వేస్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, రైట్? సో మనకి అది మనం పెద్దగా పట్టించుకోం, కానీ వీటిని సాధించడానికి ఎన్ని మహా విప్లవాలు జరిగాయో తెలుసా? అది ఇక్కడ చెప్తున్నారు. బట్ వీ నీడ్ టు రిమైండ్ అవర్ సెల్స్ దట్ దీస్ ఐడియాస్ ఆల్సో హ్యావ్ ఎ హిస్టరీ. ఈ లిబర్టీ, ఫ్రీడమ్ అండ్ ఈక్వాలిటీ అనేటటువంటి ఐడియాస్ ఏవైతే ఉన్నాయో ఆలోచనల వెనక కూడా ఒక పెద్ద చరిత్ర ఉందని చెప్పి మనం గమనించాలి, మనం అర్థం చేసుకోవాలి. బై లుకింగ్ ఎట్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్ యూ విల్ రీడ్ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ దట్ హిస్టరీ. ఫ్రెంచ్ రెవల్యూషన్ ని నువ్వు క్లోజ్ గా అబ్జర్వ్ చేయడం వల్ల, ఫ్రెంచ్ రెవల్యూషన్ లో జరిగినటువంటి ఈవెంట్స్ నువ్వు బాగా అర్థం చేసుకోవడం వల్ల మీరు ఈ ఐడియాస్ వెనక ఉన్నటువంటి ఐడియాస్ ఆవిర్భవించడానికి, పురుడు పోసుకోవడానికి కారణమైనటువంటి చరిత్ర ఏదైతే ఉంటుందో దాన్ని మీరు తెలుసుకోవచ్చు. ద ఫ్రెంచ్ రెవల్యూషన్ లెడ్ టు ద ఎండ్ ఆఫ్ మొనార్కీ ఇన్ ఫ్రాన్స్. సో ఫ్రాన్స్ లో రాచరిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది ఎండ్ అవ్వడానికి, దానికి ఎండ్ కార్డు పడడానికి ఫ్రెంచ్ రెవల్యూషన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరిగింది. సో ఫ్రెంచ్ రెవల్యూషన్ లో జరిగినటువంటి ఈవెంట్స్ వల్ల ఫ్రాన్స్ లో మొనార్కీ ఏదైతే ఉంటుందో అది అబాలిష్ కాబడడం అనేది జరిగింది. ఏ సొసైటీ బేస్డ్ ఆన్ ప్రివిలేజెస్ గేవ్ వే టు ఏ న్యూ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్. సో మొనార్కీ ఏదైతే ఉంటుందో మొనార్కీ నుంచి సిస్టమ్ బేస్డ్ ఆన్ ప్రివిలేజెస్ టు ద పీపుల్, ప్రజలకి హక్కులను కల్పించేటటువంటి పరిపాలన కానీ ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో అవి ఏర్పడడం అనేది జరిగిందమ్మా. ద డిక్లరేషన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ మెన్ డ్యూరింగ్ ద రెవల్యూషన్ అనౌన్స్ ద కమింగ్ ఆఫ్ ఎ న్యూ టైమ్. సో ఈ మహా విప్లవం ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలో రైట్స్ ఆఫ్ మ్యాన్, మనిషికి సంక్రమించాల్సినటువంటి హక్కులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ కాస్ట్, జెండర్, ఆ హక్కులు ఏవైతే ఉంటాయో ఆ డిక్లరేషన్ ఒకటి అనౌన్స్ చేయబడడం అనేది జరిగింది. సో అది కొత్త శకానికి కారణం అవ్వడం అనేది జరిగింది ప్రపంచ చరిత్రలో. ద ఐడియా దట్ ఆల్ ఇండివిజువల్స్ హ్యాడ్ రైట్స్ అండ్ కుడ్ క్లైమ్ ఈక్వాలిటీ బికేమ్ పార్ట్ ఆఫ్ ఎ న్యూ లాంగ్వేజ్ ఆఫ్ పాలిటిక్స్. సో ప్రపంచ రాజకీయాల్లో ఒక కొత్తదైనటువంటి శకం అనేది రావడం అనేది జరిగింది. ఏంటి? ఆల్ ఇండివిజువల్స్ హ్యాడ్ రైట్స్, ప్రతి ఒక్కరికి హక్కులు అనేవి ఉంటాయి. అండ్ కుడ్ క్లైమ్ ఈక్వాలిటీ బికేమ్ పార్ట్ ఆఫ్ ఎ న్యూ లాంగ్వేజ్. సో ప్రతి ఒక్కరూ సమానత్వాన్ని అడగొచ్చు, సమానత్వాన్ని డిమాండ్ చేయొచ్చు అనేటటువంటి ఒక కొత్త ఐడియాస్ అనేవి వచ్చినాయి. దీస్ నోషన్స్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ఫ్రీడమ్ ఎమర్జ్డ్ యాజ్ ద సెంట్రల్ ఐడియాస్ ఆఫ్ ఎ న్యూ ఏజ్. సో ఈక్వాలిటీ, ఫ్రీడమ్, లిబర్టీ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క పునాదుల మీద ఒక కొత్త యుగం ఏదైతే ఉంటుందో అది నిర్మించబడడం అనేది జరిగింది. బట్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ దే వర్ రీఇంటర్ప్రిటెడ్ అండ్ రీథాట్ ఇన్ మెనీ డిఫరెంట్ వేస్. కానీ కొన్ని దేశాల్లోనూ, వేరు వేరు దేశాల్లో ఈ ఫ్రీడమ్ని, లిబర్టీని రకరకాలుగా అభివర్ణించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు యుఎస్ లో మీరు అట్మోస్ట్ లిబర్టీ అనేది చూడొచ్చు, కానీ కొన్ని కంట్రీస్ లో మీరు అంత లిబర్టీ చూడకపోవచ్చు. కానీ మొనార్కీ కంటే బెటర్ ప్రివిలేజెస్ మాత్రం మనుషులకు అనేటటువంటి మానవులకి ఉండడం అనేది జరుగుతుంది.
The anti-colonial movements in India and China, Africa and South America produced ideas that were innovative and original, but they spoke in a language that gained currency only from the late 18th century. సో ఇండియాలోను, చైనాలోను, చైనా అంటే హాంకాంగ్, మకావ్, ఆ ప్రాంతాల్లోను, ఆఫ్రికా, సౌత్ అమెరికా, వీటన్నింటిలో యాంటీ కొలీనియల్ మూవ్మెంట్స్ అనేటటువంటి జరిగాయి కదా. ఈ వలస రాజ్యాలకి వ్యతిరేకంగా దీస్ కొలీనియల్ పవర్స్ కి యూరోపియన్ పవర్స్ కి వ్యతిరేకంగా జరిగినటువంటి ఈ ఈ మూమెంట్స్ ఏవైతే ఉంటాయి, విప్లవాలు ఏవైతే ఉంటాయో వాటిలో కొత్త కొత్త ఐడియాస్, ఇన్నోవేటివ్ ఒరిజినల్ ఐడియాస్ కూడా కొన్ని ఆవిర్భవించడం అనేది జరిగింది. బట్ ఆ ఐడియాస్ ని ఆలోచించేటటువంటి స్వేచ్ఛని కూడా ఎవరిచ్చారు? ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలో ఆవిర్భవించినటువంటి దిస్ పర్టిక్యులర్ ఫ్రీడమ్, లిబర్టీ అండ్ దాంతోపాటు ఈక్వాలిటీ అనేటటువంటి ఐడియాస్ నుంచి రావడం అనేది జరిగింది అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. దట్ ఈస్ అబౌట్ ఫస్ట్ చాప్టర్. సో వేర్ యూ విల్ లెర్న్ ద హిస్టరీ ఆఫ్ దీస్ మోడర్న్ ఐడియాస్, వీ ఆల్వేస్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. ఇన్ చాప్టర్ 2, రెండవ చాప్టర్లో మనం ఏం నేర్చుకుంటాము చూడండి. యూ విల్ రీడ్ అబౌట్ ద కమింగ్ ఆఫ్ సోషలిజం ఇన్ యూరప్. యూరప్లో క్యాపిటలిజం కి వ్యతిరేకంగా సోషలిజం ఏదైతే ఉంటుందో, సామ్యవాదం ఏదైతే ఉంటుందో అది ఆవిర్భవించింది. అండ్ ద డ్రామాటిక్ ఈవెంట్స్ దట్ ఫోర్స్డ్ ద రూలింగ్ మొనార్క్ సార్ నికోలస్ సెకండ్ టు గివ్ అప్ ద పవర్. సో సోషలిజం అనేది రావడం వల్ల దిస్ జార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పవర్ ఏదైతే ఉంటుందో, పవర్ అనేది ఎండ్ అవ్వడం అనేది జరిగిందమ్మా. పవర్ అనేది పవర్ కి ఎండ్ కార్డ్ పడడం అనేది జరిగింది, మొనార్కీకి ఎండ్ కార్డ్ పడడం అనేది జరిగింది. ద రష్యన్ రెవల్యూషన్ సాట్ టు చేంజ్ సొసైటీ ఇన్ డిఫరెంట్ వే. సో రష్యన్ రెవల్యూషన్ ద్వారా, రష్యన్ విప్లవం ఏదైతే ఉంటుందో దాని వల్ల సొసైటీ, సమాజం ఏదైతే ఉంటుందో సమాజం నిర్మాణమైనటువంటి తీరు కానీ, అది నడుస్తున్నటువంటి తీరును కానీ మార్చాలని చెప్పి ప్రయత్నాలు అనేవి జరిగినాయి. ఇట్ రైజ్డ్ ద క్వశ్చన్ ఆఫ్ ఎకనామిక్ ఈక్వాలిటీ అండ్ ద వెల్ బీయింగ్ ఆఫ్ వర్కర్స్ అండ్ పీజెంట్స్. సో క్యాపిటలిజం వల్ల ఓన్లీ వన్ సెక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రమే, క్యాపిటలిస్టులు మాత్రమే ప్రాఫిట్ అనేది తెచ్చుకుంటున్నారు. బికాస్ ద మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో, ల్యాండ్ కానీ, లేబర్ కానీ అండ్ దాంతోపాటు క్యాపిటల్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ అతని చేతుల్లో ఉంటాయి కాబట్టి ప్రాఫిట్ కూడా అతనే ఎంజాయ్ చేస్తున్నాడు. వర్కింగ్ క్లాస్ అండ్ పీజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పని చేస్తున్నప్పటికీ దే ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ దేర్ రైట్స్ అని చెప్పి సోషలిజం ఏదైతే ఉంటుందో, సోషలిజం క్యాపిటలిజం కి ఎగనెస్ట్ గా ఆవిర్భవించింది అన్నమాట. సో ఈ పర్టికులర్ సోషలిజం ఆవిర్భవించిన తర్వాత ఎకనామిక్ ఈక్వాలిటీ, ఆర్థిక సమానతలు అనేవి ఉండాలి. ఒకరి చేతుల్లో ఎక్కువ డబ్బు అనేది ఉండడం, ఇంకొకరి చేతుల్లో అసలు తినడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితి అనేటువంటిది ఉండకూడదు. వర్కర్స్ అండ్ పీజెంట్స్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సుభిక్షంగా ఉండాలి. ఎకనామిక్ ఈక్వాలిటీ ఏదైతే ఉంటుందో అది ఎన్ష్యూర్ చేయాలి అనే విధంగా దిస్ సోషలిజం ఏదైతే ఉంటుందో అది ఆవిర్భవించడం అనేది జరిగింది. ద చాప్టర్ విల్ టెల్ యూ అబౌట్ ద చేంజెస్ దట్ వర్ ఇనిషియేటెడ్ బై ద న్యూ సోవియట్ గవర్నమెంట్, ద ప్రాబ్లమ్స్ ఇట్ ఫేస్డ్ అండ్ ద మెజర్స్ ఇట్ అండర్టుక్. సో మనకి ఇదేదైతే ఉందో రష్యన్ రెవల్యూషన్ తర్వాత ఏర్పడినటువంటి లెనిన్ అధ్యక్షతన ఏర్పడినటువంటి యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉంటుందో, సోవియట్ యూనియన్ ఏదైతే ఉంటుందో, సోవియట్ యూనియన్ తీసుకున్నటువంటి మెజర్స్ ఏంటి అండ్ దాంతోపాటు అది ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ అండ్ ఛాలెంజెస్ ఏంటి, వాటిని ఓవర్కమ్ చేయడంలో భాగంగా తను తీసుకొచ్చినటువంటి ఇంపార్టెంట్ డిసిషన్స్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుంటాం. While Soviet Russia pushed ahead with industrialization and mechanization of agriculture, it denied the rights of citizens that were essential to the working of democratic society. సోవియట్ రష్యా ఏదైతే ఉంటుందో, సోవియట్ రష్యా కొద్ది రోజుల్లోనే అభివృద్ధి పదంలోకి వెళ్ళడం అనేది జరిగింది. బికాస్ ఆఫ్ దిస్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ అగ్రికల్చర్ని మెకనైజ్ చేయడం ద్వారా, అగ్రికల్చర్లో టెక్నాలజీ అనేటటువంటిది వాడడం ద్వారా. బట్ ఇట్ డినైడ్ ద రైట్స్ ఆఫ్ సిటిజన్స్ దట్ వర్ ఎసెన్షియల్ టు ద వర్కింగ్ ఆఫ్ డెమోక్రటిక్ సొసైటీ. ఒక డెమోక్రటిక్ సొసైటీలో, ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి సమాజంలో ప్రజలకి ఉండాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని యుఎస్ఎస్ఆర్ ఇవ్వలేదు. యుఎస్ఎస్ఆర్ యొక్క రెజీమ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ రైట్లెస్ రిజీమ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ప్రజలకు ఉండాల్సినటువంటి, ప్రజలకు లభించాల్సినటువంటి హక్కులు ఆ కాలంలో ప్రజలకు లభించలేదని మనం చెప్పుకోవచ్చు అమ్మ. ఎవరి సమయంలో? యుఎస్ఎస్ఆర్ యొక్క సమయంలో. The ideas of socialism, however, became part of the anti-colonial movements in different countries. But this USSR ద్వారా ఆవిర్భవించినటువంటి, రష్యన్ రెవల్యూషన్ ద్వారా ఆవిర్భవించినటువంటి ఐడియాలజీస్, దట్ ఈస్ సోషలిజం ఏదైతే ఉంటుందో, ఈ సోషలిజం లాంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి డిఫరెంట్ కంట్రీస్ లో జరుగుతున్నటువంటి యాంటీ కొలీనియల్ మూవ్మెంట్స్ లో అవి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరిగింది. ఇండియా, చైనా,
అండ్ దాంతోపాటు ఆఫ్రికన్ కంట్రీస్లో జరుగుతున్నటువంటి, సౌత్ అమెరికన్ కంట్రీస్లో జరుగుతున్నటువంటి యాంటీ కొలైన్ మూవ్మెంట్స్లో దానికి ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్ చేయడం అనేది జరిగింది సోషలిజం. టుడే ద సోవియట్ యూనియన్ హ్యాస్ బ్రోక్ అప్ అండ్ సోషలిజం ఇస్ ఇన్ క్రైసిస్, బట్ త్రూ ద 20th century it has been a powerful force in the shaping of the contemporary world. సో ఇప్పుడు 1991 తర్వాత సోవియట్ యూనియన్ అనేటటువంటి, యుఎస్ఎస్ఆర్ అనేటటువంటి కొలాప్స్ అవ్వడం అనేది జరిగింది. యుఎస్ నుంచి వచ్చినటువంటి కాంపిటీషన్ ఏదైతే ఉంటుందో అది తట్టుకోలేక. సో సోషలిజం అనేటటువంటిది, సామ్యవాదం అనేటటువంటిది ప్రెజెంట్ ఇప్పుడు క్రైసిస్ లో ఉంది. ఓన్లీ 2 మేజర్ కంట్రీస్, దట్ ఈస్ వన్ ఈజ్ రష్యా అండ్ దాంతోపాటు చైనా మాత్రమే సోషలిస్ట్ బేసిస్ మీద గవర్నెన్స్ అనేటటువంటిది, పరిపాలన అనేది చేయడం అనేది జరుగుతుంది, రైట్. కానీ 20వ శతాబ్దంలో మనకి 1940 నుంచి 1920 నుంచి సుమారు 1991 వరకు ఒక స్ట్రాంగ్ ఫోర్స్ గా మారడం అనేది జరిగింది సోవియట్ యూనియన్. అండ్ ఇట్ కంట్రిబ్యూటెడ్ లాట్ ఇన్ షేపింగ్ ఆఫ్ ద కాంటెంపరీ వరల్డ్. సమకాలీనమైనటువంటి ప్రపంచం ఏదైతే ఉంటుందో, ఇప్పటి ప్రపంచం ఏదైతే ఉంటుందో దాన్ని తీర్చిదిద్దడంలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది సోషలిజం. చాప్టర్ 3 విల్ టేక్ యూ టు జర్మనీ. సో చాప్టర్ 3లో మనం జర్మనీలో ఉన్నటువంటి నాజీయిజం, ద రైజ్ ఆఫ్ నాజీయిజం గురించి మనం మాట్లాడుకుంటాం. ఇట్ విల్ డిస్కస్ ద రైజ్ ఆఫ్ హిట్లర్ అండ్ ద పాలిటిక్స్ ఆఫ్ నాజీయిజం. సో హిట్లర్ ఎలా ఎదగడం అనేది జరిగింది, నాజీయిజం చుట్టూ ఉన్నటువంటి పాలిటిక్స్ ఏంటి, రాజకీయ పరిస్థితులు ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుంటాం. యూ విల్ రీడ్ అబౌట్ ద చిల్డ్రన్ అండ్ ఉమెన్ ఇన్ నాజీ జర్మనీ. నాజీ జర్మనీలో అప్పుడు ఉన్నటువంటి చిల్డ్రన్, పిల్లల పరిస్థితి, ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి, అబౌట్ స్కూల్స్ అండ్ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్, స్కూల్స్ ఎలా ఉండేవి, అండ్ ఎంతో మంది మైనారిటీల్ని ఊచకోత కోసినటువంటి కాన్సన్ట్రేషన్ క్యాంప్స్, ఈ జైల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎలా ఉండేవి అనేటటువంటి విషయాలను కూడా మనం తెలుసుకుంటాం. యూ విల్ సీ హౌ నాజీయిజం డినైడ్ వేరియస్ మైనారిటీస్ ఎ రైట్ టు లివ్. సో నాజీయిజం ఏదైతే ఉంటుందో అది మైనారిటీస్ కి జీవించేటటువంటి హక్కును కూడా ఎలా కాలరాసింది, జీవించేటటువంటి హక్కును కూడా ఎలా తీసేసుకుంది, ఎంతో మందిని చంపేయడం అనేది జరిగింది. హౌ ఇట్ డ్రూ అప్ అన్ ఏ లాంగ్ ట్రెడిషన్ ఆఫ్ యాంటీ జూయిష్ ఫీలింగ్. యూదులు ఎవరైతే ఉన్నారో యూదుల్ని చంపేయాలి, యూదుల మీద హ్యాట్రెడ్ అనేటటువంటిది పెరిగే విధంగా ఎలాంటి చర్యలు అనేవి తీసుకోవడం అనేది జరిగింది నాజీ జర్మనీ. టు పర్సిక్యూట్ ద జూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఊచకోత కోయడం అనేది జరిగింది. హౌ ఇట్ వేజ్డ్ ఎ రిలెంట్లెస్ బ్యాటిల్ అగైన్స్ట్ డెమోక్రసీ అండ్ సోషలిజం. సో ప్రజాస్వామ్యానికి అండ్ సోషలిజం ఏదైతే ఉంటుందో, సామ్యవాదానికి ఎగనెస్ట్ గా ఇది యుద్ధం అనేది చేయడం అనేది జరిగింది. అసలు హిట్లర్ యొక్క ఆలోచనలు ఏంటి, ఇవన్నీ మీకు తెలుస్తాయి. బట్ ద స్టోరీ ఆఫ్ నాజిజం రైజ్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ ఫ్యూ స్పెసిఫిక్ ఈవెంట్స్, అబౌట్ మ్యాసకర్స్ అండ్ కిల్లింగ్స్. సో నాజిజం గురించి చదవడం మనం ఓన్లీ దీస్ మ్యాసకర్స్, ఊచకోతలు, కిల్లింగ్స్ ఏవైతే ఉన్నాయో, హత్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రమే మనం చదువుకోము, ఇంకా చాలా విషయాల గురించి మనం చదువుతాం. It is about the working of a elaborate and frightening system which operated at different levels. How the system has operated in different levels. వేరు స్థాయిలో అది ఎలా వర్క్ అవ్వడం అనేది జరిగిందని ఎలాబొరేట్ గా మనం నేర్చుకుంటాం. Some in India were impressed with the ideas of Hitler, but most watched the rise of Nazism with horror. కొంతమంది హిట్లర్ యొక్క ఆలోచనలు కానీ ఆయన తీసుకున్నటువంటి డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసి ఇంప్రెస్ అయినప్పటికీ, వాటిని ఐడలైజ్ చేసినప్పటికీ, సో నాజీయిజం యొక్క రైజ్ ఏదైతే ఉంటుందో దాన్ని నిజంగా భయంతోనే చూడడం అనేది జరిగింది. సో ప్రపంచంలోని ప్రజల హక్కులకి, ప్రజాస్వామ్యం ఏదైతే ఉంటుందో ప్రజాస్వామ్యం యొక్క ఎదుగుదలకి అండ్ సామ్యవాదం యొక్క ఎదుగుదలకి ఇది ఒక పెద్ద థ్రెట్ అనే విధంగానే హిట్లర్ని అందరూ చూడడం మొదలుపెట్టారు. ద హిస్టరీ ఆఫ్ ద మోడర్న్ వరల్డ్ ఈజ్ నాట్ సింప్లీ ఎ స్టోరీ ఆఫ్ ద అన్ఫోల్డింగ్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ డెమోక్రసీ. ఇట్ హెస్ ఆల్సో బీన్ ఎ స్టోరీ ఆఫ్ వైలెన్స్, టైరనీ, డెత్ అండ్ డిస్ట్రక్షన్. సో ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ వరల్డ్ ఏదైతే ఉంటుందో, ఈ నవీన ప్రపంచం ఏదైతే ఉంటుందో, ఈ నూతన ప్రపంచం ఏదైతే ఉంటుందో దాని యొక్క చరిత్ర, ఇట్ ఈస్ నాట్ ఎ స్టోరీ ఆఫ్ అన్ఫోల్డింగ్ ఫ్రీడమ్ అండ్ డెమోక్రసీ. జస్ట్ స్వేచ్ఛ అనేది ఎలా వచ్చింది, ప్రజాస్వామ్యం అనేది ఎలా ఆవిర్భవించింది మాత్రమే తెలుసుకోవడం కాదు. ఇట్ ఈస్ ఎ స్టోరీ ఆఫ్ వైలెన్స్, హింసాత్మకమైనటువంటి ఘటనలు మనం చూస్తాం. టైరనీ, నిరంకుశత్వం, నియంతృత్వాన్ని గురించి కూడా మనం చూస్తాం. డెత్, మృత్యువుని, చావుని కూడా మనం చూస్తాం. డిస్ట్రక్షన్, విధ్వంసాలని కూడా మనం చూస్తాం యాజ్ ఎ పార్ట్ ఆఫ్ వరల్డ్ వార్స్. సో ఇవన్నీ మనం ఈ పర్టికులర్ వరల్డ్ హిస్టరీలో డీటెయిల్డ్ గా తెలుసుకుంటాం. వీలైనంత ఇంట్రెస్టింగ్ గా, వీలైనంత అందంగా నేను క్లాసులు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. బ్రేస్ యువర్ సెల్ఫ్ ఫర్ ఎ వండర్ఫుల్ జర్నీ విత్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ ఏ రోలర్ కోస్టర్ రైడ్. సో డీటెయిల్డ్ గా మనం అన్ని డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. కన్ఫర్మ్ గా క్లాసులు అనేవి ఫాలో అవ్వండి, ఓకేనా? రైట్ నాన్న. మరి ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ చాప్టర్ అనేటువంటి ఫ్రెంచ్ రెవల్యూషన్ నేర్చుకుందాం. సో ఆ వీడియోతో మీ ముందుకు వస్తాను. మీన్వైల్ ఎవరైనా మన ఎన్సీఆర్టీ కోర్సెస్ తీసుకోపోతే ట్రై టు టేక్ అవర్ కోర్సెస్. సో విత్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్, విత్ ఫుల్ ఆఫ్ ప్యాషన్ మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుంటాం, వర్డ్ టు వర్డ్, లైన్ టు లైన్.
సో ట్రై టు జాయిన్ అవర్ కోర్సెస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకేనమ్మా? రైట్ నాన్న. బాయ్ నాన్న.